ఒక వ్యక్తి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉండేవాడు. ప్రతి కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతనికి మాత్రం ఉద్యోగం రాలేదు. అయినా సరే ప్రయత్నం మానకుండా ట్రై చేస్తూనే ఉండేవాడు. జాబ్కు ట్రై చేస్తూనే తన ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు ఉగాది పండగ సందర్భంగా టెంపుల్లోని క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి వాలంటీర్స్ని నియమించారు. అందులో ఇతను కూడా ఒక వాలంటీర్గా ఉన్నాడు. టెంపుల్కి వచ్చే జనాలందరినీ క్యూ లైన్లో పంపించేవాడు. అందరితో పొలైట్గా మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే వాలంటీర్ టీం మొత్తాన్ని అతను ఆర్గనైజ్ చేస్తూ అందరి మన్ననలు పొందాడు. అదే టెంపుల్కి దర్శనానికి ఒక కంపెనీ మేనేజర్ వచ్చాడు. ఇతని టీం వర్క్ చూసి ఇలాంటి అతను మన కంపెనీలో ఉంటే మనకి టీం లీడర్గా ఉపయోగపడతాడు అని అనుకున్నాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి తన విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి కలువు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటికే జాబ్ కోసం ప్రయత్నిస్తున్న అతనికి ఇది ఒక మంచి అవకాశం లాగా కనిపించింది. వెంటనే మరుసటి రోజు ఉదయం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. అప్పుడు వారు అతని యొక్క ఎడ్యుకేషన్ని మరియు అతని యొక్క స్కిల్ని ఇంటర్వ్యూ చేశారు. అన్నింటిలో అతను ఎలిజిబిలిటీ ఉంది అని గమనించారు. అలాగే టీంని లీడ్ చేసే స్ట్రెంగ్త్ తన దగ్గర ఉంది అని ముందుగానే గమనించారు. కాబట్టి వెంటనే అతన్ని టీం లీడర్గా అపాయింట్ చేసుకున్నారు. ఎన్నో బాధలు కష్టాలు పడ్డ అతని జీవితంలోకి సంబరం వచ్చింది. ఉగాదికి సంబంధించి తీపి చేదు పులుపు అన్నీ కలిసిపోయినట్టు అతని జీవితానికి కూడా ఉగాది వచ్చింది అని సంబరపడ్డాడు. అందుకే అవకాశం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అందువల్ల మన పనిని మనం సక్రమంగా చేసుకుంటూ వెళితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.